నిన్నటి రోజున ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి బక్కి వెంకటయ్య గారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి పైన అసత్యమైన అసంబద్ధమైన ఆరోపణలు చేసిండు. అయ్యా బక్కి వెంకటయ్య గారు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారు? అక్బర్పేట భూంపల్లి మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో 294 సర్వే నంబర్లో బాండెడ్ లేబర్ కింద వెట్టి చాకిరి నిర్మూలన ఆ చట్టం ద్వారా దళితులకు ఎస్సీలకు భూములు ఇచ్చిర్రు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి దొరలు కబ్జా చేస్తున్నారు, వాటిపైన స్పందించాలని చెప్పిండు. మీరు దాంట్లో దళితులు లేరు, కేవలం వడ్డే వాళ్ళే బీసీలే ఉన్నారని చెప్తా ఉన్నారు. లేదు వెంకటయ్య గారు, మాకు శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది 100% నిజం. ఏంటంటే చౌదరపల్లిలో దళితులు అలాగే ధర్మాజిపేటకు సంబంధించిన దళితులకు కూడా 294 సర్వే నంబర్లో భూమి ఇచ్చినారు. ఆ విషయంలో మీ స్టాండ్ ఏంటిది? మీరు ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా దళితులకు, బడుగులు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల యొక్క భూమి దొర కబ్జా చేస్తా ఉన్నాడు. ఆ కబ్జా పైన మీ స్పందన ఏంటని అంటే మీరు చెరుకు శ్రీనివాసరెడ్డిని విమర్శించడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి దళితులకు మళ్ళీ బీసీ వర్గానికి చెందినటువంటి భూములను అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉన్నదని చెప్తా ఉన్నాం. మీరు మాట్లాడుతుండ్రు, నిన్న మాట్లాడితే ఏమంటారు? మీరు రాజ్యాంగబద్ధమైన పదవి, నన్ను రాజకీయాలకు లాగుతా ఉన్నాను అంటున్నారు. అయ్యా మీరు పొద్దున్న లేస్తూ ఉంటే, మీరు ఆ మాట అంటూ ఉంటే నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే మీరు పొద్దున్న లేస్తూ ఉంటే ఏ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఏ పార్టీకి ఊడగం చేస్తూ ఉన్నారు, మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు నిన్న మాట్లాడుతున్న ప్రెస్ మీట్ లో కూడా దుబ్బాక మండలానికి సంబంధించిన మండలాధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడిని పక్కకి పెట్టుకొని నాది రాజ్యాంగబద్ధమైన పదవి, నన్ను రాజకీయాలు లాగద్దు అని చెప్పేసి మీరు మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదైనా మీరు ఈ విమర్శను చెరుకు శ్రీనివాసరెడ్డి గారు 2 సార్లు ఓడిపోయారని చెప్పేసి అంటారు. నిబద్ధత గల నాయకుడు మా నాయకుడు. వారి తండ్రి గారు ఈ నియోజకవర్గంని ఎంతో అభివృద్ధి చేసిరు, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ధి చేసినారు. తాను 2 సార్లు ఓడిపోవచ్చు, ప్రజల యొక్క మన్ననలను పొంది మళ్ళీ వచ్చే రాబోయే తరంలో కూడా నువ్వు రోజు తిరుగుతున్నవే, ఎమ్మెల్యే అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్కడ రోజు తిరుగుతున్నవే, ఆ ఎమ్మెల్యేలాగా పైసలు వంచి గెలవలేకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ప్రజల మందరిని పొంది గెలిచి ఈ నియోజకవర్గాన్ని మళ్ళా ముత్యం రెడ్డి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిరో ఆ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు ఇకనైనా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆ 294 సర్వే నంబర్లో మీరు దళితులు, బహుజనుల పట్ల ఉంటారా లేదా దొర పట్ల ఉంటారా చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.